ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. మీరు త్వరలో విడుదలవుతున్నారటగా? అవునంజలి, నేను బయటకు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకెలా ఉంది? రాదనుకున్న వసంతం వస్తున్నట్టుగా ఉంది. అందుకే నా అలాంటి పని చేసావు? మీరు కూడా నమ్ముతున్నారా? చచ్చా, నేనన్నది నీ మీద పడ్డ మచ్చ గురించి కాదు. లోకమంతా అనుమానించినా నేను నిన్ను అనుమానించలేదు అంజలి. వాళ్ళు వేసి నిందలకు భయపడి నువ్వెవరికీ కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోవాలనుకున్నావంట కదా. నేను భయపడి వెళ్ళింది అందుకు కాదండి. నేనుంటే చంద్రం గారు గీత కలవరని అలా చేశాను. సరే అంజలి, అయ్యిందేదో అయ్యింది. ఇంకోసారి అలా చేయకు. నేను త్వరలో రిలీజ్ అవుతానుగా. నేను బయటకు వస్తే అప్పుడు గీత కూడా నేను అనుమానించు. ఎందుకని? భర్త లేని ఆడదంటే అందరికీ అలసే. ఏంటో, నేను తాళి కట్టిన దగ్గర నుంచి నీకు అన్నీ కష్టాలు. నేను బయటకు వచ్చాక నీకే కష్టం ఉండదు. ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. మీకు నా మీద ఆ మాత్రం అభిమానం ఉంటే చాలు. ఎందుకుండదు అంజలి, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ఆశయం కోసం నేను పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని చీకటి చేశాను. మీరు రిలీజ్ అయితే మళ్ళీ వెలుగొస్తుందిలేండి. అవునంజలి, నీ జీవితానికి వెలుగు రావాలి. అప్పటిదాకా ఈ అవమానాలతో ఈ సిటీలో ఉండలేకపోతే అమ్మని చెల్లిని తీసుకుని మరో ఊరు వెళ్ళిపో. నేను విడుదలయ్యాక అక్కడికి వస్తాను. అక్కడే మనం కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తామండి? అయినా నేను ఈ లోకానికి భయపడటం లేదు. మీరు నన్ను నమ్ముతున్నప్పుడు నాకింకేం బాధండి. అది కరెక్ట్ అంజలి. మనం పారిపోతుంటే ఈ సమాజం వెంటపడుతుంది. సరే, ఇక్కడే ఉండండి, నేను వచ్చాక చూద్దాం. ఇంతకీ మీరెప్పుడు విడుదలవుతారు? తెలియదు అంజలి, ఏదైనా ఇంకొకటి 2 నెలలు పట్టచ్చు. నేను కూడా ఎప్పుడు రిలీజ్ అవుతానో ఎదురు చూస్తున్నాను. తులసిని అడిగానని చెప్పు. అత్తారింటికి వెళ్ళడానికి రెడీగా ఉండమని.
నేను రాగానే తీసుకెళ్తాను. అలాగేనండి, వస్తాను. అమ్మా, చంద్రు, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానమ్మా. కోడలు రావాలనే ఆతృతతో పనివాడిగానైనా వెళ్ళమని చెప్పాను కాని నువ్వెళ్ళాక చాలా బాధపడ్డాన్రా. బాధపడకమ్మా, నేను చేస్తానన్నా అత్తయ్య మావయ్య నన్ను చేయనిస్తారా? నన్ను అల్లుడు హోదాలని చూస్తున్నారు. పోన్లేరా, మంచి మాట చెప్పా. గీతలా ఉంది? అప్పటి కోపం లేదమ్మా. నా తృప్తి కోసం చెప్తున్నావా? లేదమ్మా, ముభావంగా మాట్లాడింది. కోపం కాస్త తగ్గినట్టే ఉంది. టైం చూసి నచ్చజెప్పి తీసుకొస్తానే, నువ్వేం దిగులు పడకమ్మా. సరేరా, అంతకన్నా కావాల్సిందేముంది? నువ్వు సరిగ్గా అన్నం తింటున్నావా లేక బాధతో మానేస్తున్నావా? కడుపు నిండా తింటున్నానమ్మా. నేను తినకపోతే అత్తయ్య మావయ్య ఊరుకుంటారా? నా సంగతి సరే, కోడల మీద దిగులతో నువ్వు సరిగ్గా తింటలేదు కదూ. గీత మాట్లాడింది, తీసుకొని వస్తానన్నావు కదా. ఇక నాకు దిగులెందుకు? కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాను. సరేనా? సరేనమ్మా. ఉంటారా? నువ్వేం తొందరపడకు. గీతతో చాలా జాగ్రత్తగా మాట్లాడు. అలాగేనమ్మా. గీత ఏమన్నా నేనేం మాట్లాడను. కోపాన్ని మన ఇంట్లోనే వదిలేసి వచ్చానమ్మా. ఉంటాను. సరేరా. నన్ను క్షమించమ్మా. నువ్వు బాధపడకూడదనే అన్ని అబద్ధాలు చెప్పాను. నాకు చాలా బాధగా ఉందమ్మా. ఈరోజు కూడా టిఫిన్ చేయలేదా? చెయ్యడం ఎందుకే? చేసినా నువ్వు తినలేవుగా. అదేనే, నిన్న బావ నీకోసం అన్ని ఐటమ్స్ తీసుకొస్తే ఒక్కటి కూడా తినలేకపోయావు. మీ ఆయన తినకుండా తినవేమోనని వండలేదు. ఆయన తినకపోతే నాకేంటి? ఆయన తినలేదని నేను మానేలేదు. నిన్న హోటల్ ఫుడ్ నచ్చలేదు, ఈరోజు తింటాను. అమ్మంటే ఏమిటో తెలుసాకే ఈ అమ్మ పెట్టిన అన్నం తింటానన్నావు కదే. అయితే అప్పటిదాకా వండవన్నమాట. ఎందుకు వండను? కానీ అవతల అల్లుడుగారు పస్తుండగా మనం వండుకు తినేస్తే ఏం బావుంటుంది చెప్పు. అందుకేగా నిన్నట్నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు కదోదినా. అవును. నువ్వెళ్ళి అల్లుడుగారిని పిలిస్తే అందరాకలి తీరిపోతుంది. అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు నిన్నట్నుంచి చంపేస్తున్నారు. ఆయన తినకపోతే మనం తినలేమా? ఎలా తింటాం చెప్పమ్మా? నువ్వెంత కాదనుకున్నా అతను ఈ ఇంటి అల్లుడు. అదీకాక ఆకలికి ఆగలేడు, నీరసంతో పడిపోయేలా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితిలో అతన్ని వదిలేసి మనమంతా ఎలా తినగలం చెప్పు? నీ పట్టుదల తిండి గురించి కాదు కదే. ఆయనతో కలిసి ఉండకూడదు, కలిసి కాపురం చేయకూడదు. అలాంటప్పుడు ఆయన తింటే ఏమవుతుందే? అవును గీత, నువ్వు తినమంటే గాని అతను తినడు. మీ ఇద్దరు తింటే గాని మేమందరం తినం. అందరం ఆకలితో ఎన్నాళ్ళుండగలం? మా సంగతి వదిలే, నువ్వుండగలవా? అతను తినకుండా నువ్వు తినగలవా? ఎంత కాదనుకున్నా అతన్ని భర్తమ్మా. కోపగించుకోకమ్మా, కాస్త నిదానంగా ఆలోచించు. సరే, రమ్మనండి. ఏంటల్లుడు గారు, ఆకలేసి మంచినీళ్ళు తాగుతున్నారా? ఎన్ని రోజులు పస్తులున్నా పర్వాలేదు మావయ్య, కానీ మీ అమ్మాయి మా ఇంటికి రావాలి. తప్పకుండా మీ ఇంటికి వస్తుంది బాబు. అంతకంటే ముందు ఇక్కడికి వస్తుంది, మిమ్మల్ని భోజనానికి పిలుస్తుంది, మీకు వడ్డిస్తుంది. అయితే మీరో పని చేయాలి. ఏంటి మావయ్య?
సరేనా? అలాగే మావయ్య. అర్థమైంది కదా? వస్తాను. ఏమండి వస్తున్నారా? అమ్మాయి పిలిస్తేనే వస్తానన్నారు. నేనేగా రమ్మన్నాను. రమ్మని మాతో చెప్పడం కాదట, డైరెక్ట్గా అతనితో చెప్పాలట. అప్పుడే వస్తానన్నారు. ఈ బెట్టుకేం తక్కువ లేదు. ఇంకా నయం, కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలమనలేదు. రాకపోతే మానేమనండి. నాకేమంటే ఎలాగే? నీకేం కాకపోవడమేంటి? ఆకలి భరించలేకపోతున్నాను అన్నావుగా. ఆకలి చంపేస్తుంటే ఏం చేస్తావ్? పిలవక తప్పుతుందా? ఏమంటారండి? దీని విషయం వదిలే లక్ష్మి. అతను కూడా నీరసంతో పడిపోయేలా ఉన్నాడు. ఏదైనా జరిగితే? వచ్చి టిఫిన్ తినండి. ఏంటన్నావు? వినపడలేదా? వచ్చి టిఫిన్ తినండి. నేను ఇంట్లోకి రావచ్చా? ఇంట్లోకి మాత్రం రావచ్చు, టిఫిన్ మాత్రం తినొచ్చు. థ్యాంక్స్ గీత. ఆకలితో ప్రాణం పోయేలా ఉందా? గీత, లేవలేనంత నీరసంగా ఉంది. కాస్త చెయ్యవా ప్లీజ్? గీత, నాకెంత ఆకలో నీకు తెలుసు కదా. ఆకలి భరించలేకపోతున్నాను. చాలా నీరసంగా ఉంది. నన్ను నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? ప్లీజ్. రండలుడు గారు, కూర్చోండి. రేయ్, ఆకలి ఆకలి అన్నావు కదరా, తిను. తినండి అల్లుడు గారు. మీరు తింటే గాని మా అమ్మాయి తినలేదు. ఎందుకు తినలేను? తింటాను చూడండి. తిను. కూర్చోండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు చెప్పండి. రాసుకోండి. ఏ విశ్వప్రసాద్, ఏ రాజ్యలక్ష్మి, ఎస్ మంగమ్మ, ఎస్ రమేష్. వీళ్ళ వయసులు ఇతర వివరాలు చెప్తారా? ఏ విశ్వప్రసాద్ 45. అవండి వివరాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. వస్తామండి. ఆగండి. నా పేరు కూడా రాసుకోండి. మీ పేరు? గీత. ఏ గీత? వంకర గీత. వంకర మీ ఇంటి పేరా? కాదు, ఒంటి పేరు. మరి ఈవిడ పేరు చెప్పలేదే? ఈవిడ మావిడేనండి. ఇది ఈవిడ పుట్టిల్లు, నాకు అత్తిల్లు కూడా. ఎలాగూ మా పేర్లు మా ఇంటికాడ రాస్తారనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పలేదు. హలో సార్, నాకు పెళ్ళైన మాట నిజమే, కానీ ఈయన మావారు కాదు. కాదా? మరి మీరు మీ ఆవిడన్నారు? అవును, మావిడే. కాస్త కన్ఫ్యూజ్గా ఉంది, మళ్ళీ చెప్పండి. ఈవిడ నా... మీరేం చెప్పక్కర్లేదు. అసలు విషయం నేను చెప్తాను వినండి. ఇంత క్రితం
నేను ఈయన భార్యనే, కానీ ఇప్పుడు కాదు. విడాకులు తీసుకుంటున్నాను. పర్మనెంట్గా ఈ ఇంట్లోనే ఉంటాను. ఇప్పుడు చెప్పండి, నా పేరు ఈ అడ్రస్లో రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అయితే రాసుకోండి. ఆగండి, మా విడాకులకి కోర్టు ఒప్పుకోలేదు. 11 నెలలు టైం ఇచ్చింది. ఎలక్షన్స్ ఎప్పుడు? 6 నెలల్లో ఉండొచ్చు కదా. మరి ఈ 6 నెలలు ఈవిడ మా ఆవిడే. ఇప్పుడు చెప్పండి, ఈవిడ పేరు ఏ అడ్రస్లో రాసుకోవాలి? మీ ఇంటి అడ్రస్లోనే. కాదు, ఇక్కడే రాయండి. కోర్టు ఏం చెప్పినా నేను ఈయన భార్యను కాను. నా పేరు రాసుకోండి. వద్దు, కోర్టు చెప్పిన ప్రకారం ఈవిడ ఇంకా నా భార్యే. మా అడ్రస్లోనే రాయండి. రాసుకోండి. ఆగండి, కాదు, ఇక్కడే రాయండి. వద్దు, మా ఇంటి అడ్రస్లోనే రాయండి. ఇక్కడే రాయండి. మా ఇంటి అడ్రస్లోనే రాయమంటుంటే ఇక్కడే రాయండి. మా ఇంటి అడ్రస్ రాయాలి. అక్కడ రాయద్దు కానీ మీలాంటి వార్తలు ఉంటే మాకే కన్ఫ్యూజ్ గా ఉంది. వస్తాం పద. చంద్రం 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 ఎక్కడున్నా బయటికి రా. బయటికి. నువ్వు నమస్కారం. అంజలి బావవి కదూ? యా, భలే గుర్తుపెట్టేశారు. సరే, ఎందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏంటి? చంద్రం కోసం. చంద్రం ఎక్కడ? చంద్రు ఇంట్లో లేడు. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అంజలి దగ్గరగా. తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అంజలి దగ్గర ఉండడం ఏంటి? ఏంటంటే చెప్తే బ్లాక్ మెయిల్, వైట్ మెయిలే. ఆగిపోయావే, చెప్పు. చెప్తా, ముందు చంద్రాన్ని పిలు. చంద్రు ఇంట్లో లేడని ఎన్నిసార్లు చెప్పాలి? లేడా? నేను నమ్మను. నువ్వు పిలవబోదు, నేనే పిలుస్తా. చంద్ర నిజంగా లేడు, వెళ్ళు. వెళ్ళను, నీ మాటలు నమ్మను. చంద్ర కిందకి రాకపోతే నేనే చంద్రమండలానికి వెళ్తాను. చంద్ర ఆగమంటుంటే తప్పగా చంద్రాన్ని ఎతకాలి. చంద్రాన్ని ఎతికితే తప్పేటట. అయితే చంద్రం ఎక్కడో దాక్కున్నాడు అనమాట. దాక్కోవాల్సిన కర్మ వాడికేంటి? అయితే నన్ను ఎతకనివ్వండి. మా ఇల్లు వెతకడానికి నువ్వెవరు? మర్యాదగా బయటికి వెళ్ళు. చంద్రం వచ్చే వరకు నేను ఎలాగ వెళ్ళవో నేను చూస్తాను. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. వాచ్మ్యాన్ కాదు, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వచ్చినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చంద్రాన్ని చూడండి, నేను ఇక్కడి నుంచి కదలను, కూకుంటానంతే. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. చంద్రం వచ్చేదాకా నేను ఇక్కడే కూకొని నిరాహార దీక్ష చేస్తాను. చంద్రం వచ్చి నాకు మందు ఇచ్చిన తర్వాతే దీక్ష మానేస్తాను.